ఇక్కడ నుంచి ఏ క్వశ్చన్ రేజ్ అవుతుంది అంటే వాట్ ఆర్ ద ఇంట్రాపెరిటోనియల్ ఆర్గాన్స్ అండ్ రెట్రోపెరిటోనియల్ ఆర్గాన్స్. ఓకే, సో క్వశ్చన్ ఎక్కడ రేజ్ అవుతుంది ఛాన్సెస్ ఉన్నాయి అని అంటే ఇంట్రాపెరిటోనియల్ ఆర్గాన్స్ ఏంటి, రెట్రోపెరిటోనియల్ ఆర్గాన్స్ ఏంటి. ఓకే, సో ఇంట్రాపెరిటోనియల్ ఆర్గాన్స్ అంటే ఆర్గాన్స్ విత్ ఇన్ ద అబ్డోమెన్. ఓకే, విత్ ఇన్ ద అబ్డోమెన్. అదే రెట్రో అంటే ఏంటి, రెట్రో సాంగ్స్ విన్నారా? రెట్రో సాంగ్స్, మెట్రో సాంగ్స్ అని వస్తాయి కదా మనకి ప్లేలిస్ట్ లో, ఓల్డ్ సాంగ్స్ అని. ఓకే, అంటే బ్యాక్ రన్నింగ్ కాకుండా ఇంకా ప్రీవియస్ ఇయర్స్ లో ఏవైతే ఓల్డ్ సాంగ్స్ ఉన్నాయో అవి రెట్రో సాంగ్స్ అంటాం, అంతేనే కదా? ఎస్ ఆర్ నో? సో రెట్రో అంటే ఏంటి, బ్యాక్ ఆఫ్ ది అబ్డోమెన్, అబ్డోమెన్ కి బ్యాక్ సైడ్ లో ఉండే ఆర్గాన్స్ ని రెట్రో ఆర్గాన్స్ అంటారు, రెట్రో పెరిటోనియల్ ఆర్గాన్స్ అంటారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ నుంచి రేజ్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్. సో రెట్రో పెరిటోనియల్ ఆర్గాన్స్ అంటే సాడ్ పక్కర్. ఓకే, నిమోనిక్ ఏంటి, సాడ్ పక్కర్, సాడ్ పక్కర్. ఓకే, సో ఇందులో రెట్రో పెరిటోనియల్ అంటే ఆర్గాన్స్ విల్ నాట్ ప్రెసెంట్ విత్ ఇన్ ద abdomen, organs will present back of the abdomen. Okay, so what are the organs will comes under retroperitoneal organs? Suprarenal gland. Okay, suprarenal gland అంటే కిడ్నీ పైన suprarenal gland ఉంటుందా? Yes or no? So that will be comes under retroperitoneal organ. And aorta and inferior vena cava, duodenum, pancreas, uterus, colon, ascending and descending colon. Colons ఏంటి, ascending colon and descending colon. ఇవి రెండు retroperitoneal organs. And kidney, esophagus and rectum. Okay, sad pucker. Mnemonic ఏంటి, sad pucker. Okay, mnemonic ఏంటి, sad pucker. గుడ్ మార్నింగ్ ఆన్లైన్, వాయిస్ వినిపిస్తుందా? ఇది మెటీరియల్ లో లేదు, ప్లీజ్ రైట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్. ఓకే, రెట్రోపెరిటోనియల్ ఆర్గాన్ కి ఇంట్రాపెరిటోనియల్ ఆర్గాన్ కి డిఫరెన్స్ అర్థమైందా? ఎస్, ఇంట్రా అంటే ఏంటి, ఇంట్రా అంటే విత్ ఇన్. ఓకే, ఇంట్రా అంటే ఏంటి, విత్ ఇన్ ద అబ్డోమెన్ లోపల ఉండే ఆర్గాన్స్ ని ఇంట్రాపెరిటోనియల్ ఆర్గాన్స్ అంటారు. ఓకేనా? అవుట్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద అబ్డోమెన్. సో ఇది మన అబ్డోమెన్ కదా, ఈ బ్యాక్ సైడ్ ఆఫ్ అబ్డోమెన్ లో ఉండే పార్ట్ వాటిని ఏమంటారంటే రెట్రోపెరిటోనియల్ ఆర్గాన్స్ అంటారు. ఓకే, బ్యాక్ ఆఫ్ ది abdomen such kind of different organs will be present. సో ఏమేం ప్రెసెంట్ అయి ఉంటాయి అంటే ఏంటి, సాడ్ పక్కర్. ఓకే, ఏమేంటివి, సాడ్ పక్కర్. నిమోనిక్ ఏంటి, సాడ్ పక్కర్. ఎస్ అంటే ఏంటి, సుప్రారీనల్ గ్లాండ్. ఏ అంటే ఏంటి, అయోటా అండ్ ఇన్ఫీరియర్ వీనా కేవా, అయోటా అండ్ ఇన్ఫీరియర్ వీనా కేవా. అండ్ డి అంటే డియోడినం, పి అంటే ప్యాంక్రియాస్, సి అంటే యుటరస్, కోలాన్, కిడ్నీ, ఈసోఫేగస్ అండ్ రెక్టమ్. సో ఇవి ఏంటి అంటే ఈ ఆర్గన్స్ అబ్డోమెన్ లో ఉండవు. ఓకే, బ్యాక్ ఆఫ్ ది అబ్డోమెన్ దీస్ ఆర్గన్స్ విల్ బి ప్రెసెంట్. ఎక్కడ ఉంటాయి, బ్యాక్ ఆఫ్ అబ్డోమెన్. ఓకే, సో మనకి మీరు వెనుక చూసుకోండి, కిడ్నీలు ఎక్కడ ఉంటాయి, బ్యాక్ సైడే కదా, కిడ్నీల పైనే కదా సుప్రారీనల్ గ్లాండ్స్ ఉండేది. ఫ్రంట్ ఆర్గన్స్, బ్యాక్ ఆర్గన్స్. ఓకే, ఇవేంటి అంటే బ్యాక్ ఆఫ్ ది అబ్డోమెన్ ప్రెసెంట్ అయి ఉంటాయి. ఓకే, అంటే బయటనా, బ్యాక్ ఆఫ్ ది అబ్డోమెన్ అంటే బయట, లోపలే. ఓకే, లోపలే యాంటీరియర్ పోస్టీరియర్ ఉంటుంది కదా. ఎస్ ఆర్ నో? సో యాంటీరియర్ వర్షన్ లో వేరే ఆర్గన్స్ ఉంటాయి, పోస్టీరియర్ లో వేరే ఉంటాయి. ఓకే, రెట్రో అంటారు, రెట్రో ఇంట్రాపెరిటోనియల్ ఆర్గాన్స్. ఓకే, నిమోనిక్ ఏంటి, సాడ్ పక్కర్. వాట్ ఈస్ ద నిమోనిక్, సాడ్ పక్కర్. ఇంపార్టెంట్, డెఫినెట్ గా క్వశ్చన్ రైజ్ అవుతుంది. 110% షూర్ క్వశ్చన్ విల్ బి పక్క ఫ్రమ్ దిస్ ఇంట్రాపెరిటోనియల్ అండ్ రెట్రోపెరిటోనియల్. బ్రేక్ఫాస్ట్ చేశారు అందరూ? చేసా. ఎనీ గెస్ట్, ఎవరైనా గెస్ట్ చేస్తారా ఏం తిన్నాను? ఇడ్లీ. కొంచెం దగ్గరికి వచ్చు, వడ కాదు. రాయలేదా?
నోట్బుక్ లో రాసుకోండి. ప్లీజ్ రైట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. డెఫినెట్ గా క్వశ్చన్ వస్తుంది. రెట్రో అంటే ఏంటి? బ్యాక్. పెరిటోనియల్ అంటే బ్యాక్ ఆఫ్ ది పెరిటోనియం. ఓకే, బ్యాక్ ఆఫ్ ది పెరిటోనియం. చేంజ్ అయినా ఆగట్లేదు మేడం, త్వరగా రాయాలి. చేంజ్ అయినా. సో ఇంట్రా పెరిటోనియల్ విత్ ఇన్ అబ్డామిన్. విత్ ఇన్ పెరిటోనియల్ క్యావిటీ ఏం ఆర్గన్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి? స్టొమక్. ఓకే, స్టొమక్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది డియోడినం, జెజునం అండ్ ఈలియం. అండ్ డియోడినం ఎక్కడ వచ్చింది? రెట్రో పెరిటోనియల్ లో డియోడినం వచ్చింది. ఓకే, రెట్రో పెరిటోనియల్ లో డియోడినం వచ్చింది, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద డియోడినం. అక్కడేమో ఇక్కడ కూడా ఉంటుంది కదా, బాడీ ఆఫ్ ద ప్యాన్క్రియాస్. ఓకే, బాడీ ఆఫ్ ద ప్యాన్క్రియాస్ విల్ బి ప్రెసెంట్ ఇన్ retroperitoneal organ. And cecum, appendix, transverse colon, sigmoid colon, liver, gallbladder, tail of pancreas, spleen. Okay, సో ఇక్కడ ఏంటి అంటే ఇవన్నీ కూడా ఇంట్రాపెరిటోనియల్ ఆర్గాన్స్. ఇవేంటివి? ఇంట్రాపెరిటోనియల్ ఆర్గాన్స్. మీరు ఆ సాడ్ పక్కన గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, ఇది పెద్ద కష్టమేం కాదు. ఓకేనా? రెట్రోపెరిటోనియల్ లో నిమోనిక్ సాడ్ పక్కన గుర్తుపెట్టుకోండి. సో ఇంట్రాపెరిటోనియల్ ఆర్గాన్స్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ ఏంటి? అబ్డామినల్ ఆర్గాన్స్. ఇవన్నీ ఏంటి? అబ్డామినల్ ఆర్గాన్స్. మన అబ్డామిన్ లో ఏమేమి ఉంటాయి? స్టమక్ ఉంటుంది, పాన్క్రియాస్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. ఎస్ ఆర్ నో? సో ఆ పార్ట్స్ ని ఎలా డివైడ్ చేస్తారు అంటే ఇంట్రాపెరిటోనియల్ అండ్ రెట్రోపెరిటోనియల్. ఓకేనా? ఇంట్రాపెరిటోనియల్ అంటే విత్ ఇన్ ద అబ్డామిన్, విత్ ఇన్ ద పెరిటోనియల్ క్యావిటీ. రెట్రోపెరిటోనియల్ మీన్స్ బ్యాక్ ఆఫ్ ది పెరిటోనియం. అర్థమైందా? అదొక్కటి రాసేసుకోండి. అవేమో ఇంట్రాపెరిటోనియల్ ఆర్గాన్స్, ఇవేమో రెట్రోపెరిటోనియల్ ఆర్గాన్స్. ఆల్రెడీ మనం చూసాము. ఓకేనా? ఇవి ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ప్లీజ్ రైట్ డౌన్ దోస్. What is the largest gland in the body? Liver. లివర్ ఎందుకు పాడవుతుంది అబ్బాయిలు? డ్రింకింగ్ వాటర్ తాగితే పాడవుతుందా? కూల్ డ్రింక్స్ తాగితే పాడవుతుంది. మెడిసినా? ఎగ్జామ్ డేట్ ఎప్పుడైనా రావచ్చు. మీరు మరీ అంత డీవియేట్ అవ్వకండి చదవకోకుండా. ఇంకా రావట్లేదు కదా. మీరు అయినా హెల్త్ కి మంచిదని తాగుతున్నారా? నాగంట. ఏదైనా లిమిట్ లో ఉంటే ఏం కాదు. వేసాను బియాండ్ లిమిట్ వెళ్తేనే ప్రాబ్లం. చేంజ్ అయినా చదవండి, క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. ఏంటి ఏం లేదా? నిజంగా ఏం లేదా? సరే చెప్పండి ఇంకోసారి.
అంటే ఎవరికైనా ఇట్స్ కామన్, నాట్ ఓన్లీ ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ఆల్కహాల్. ఏదైనా కూడా తక్కువ ఉన్న ప్రాబ్లమే, ఎక్కువ ఉన్న ప్రాబ్లమే. సో బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేయాలి, గర్ల్ ఫ్రెండ్స్ అయినా బాయ్ ఫ్రెండ్స్ అయినా. ఎస్ ఆర్ నో? అంతేనా? అబ్బాయిలు మల్టిపుల్ బాయ్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు అబ్బాయిలకి అయితే. అమ్మాయిలు మంచోళ్ళు, గుడ్ గర్ల్స్. ఏంటి? నిజమే కదా సార్, ఎక్కడ నిజమే అంటున్నారు. చేంజ్ అయినా మరి ఎన్ని రోజులు రాస్తారా? ఎగ్జామ్ డేట్ వచ్చిందాక రాస్తూనే ఉండండి. చాలా స్లో, మీ బ్రెయిన్స్ నిజంగా చాలా స్లో అయిపోయాయి. ప్రీవియస్ కంటే ఇప్పుడు చాలా డల్ గా, చేద్దాంలే, చూద్దాంలే, చదువుదాంలే, డేట్ రాలేదు కదా, చదివిన టైంకి మర్చిపోతాము, అలా ఆలోచిస్తున్నారా? నాలెడ్జ్ ఈజ్ డివైన్. ఎస్ ఆర్ నో? అంతేనా కదా? డైలీ ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటుంది. ప్రాక్టీస్ చేయండి, టైం వేస్ట్ చేయకండి. డైలీ ఒక 1-2 hours అయినా స్పెండ్ చేయడానికి ట్రై చేయండి, ఒకవేళ పాసిబిలిటీ లేకపోతే. అయిందా? ఇదేం కండిషన్? హర్నియా. ఎందుకు వస్తుంది హర్నియా? హర్నియా ఎందుకు వస్తుంది? వాట్ ఈస్ హర్నియా? Abnormal protrusion of the organ, tissue or any part of the organ. Okay, so that can be because of the surgeries వల్ల అయినా అయి ఉండొచ్చు, లేదంటే congenital defect of the muscle weakness. మజిల్ ఏదైతే వీక్ గా ఉంటుందో, సో ఆ మజిల్ నుంచి ఏమవుతుంది, బికాస్ ఆఫ్ ద ప్రెషర్ దట్ ఆర్గాన్స్ ఆర్ స్ట్రక్చర్స్ విల్ కమ్ protrude out. Okay, what will be happen, that organs will be protrude out of the body. Okay, so that condition we will call it as a hernia. హర్నియా అంటే ఏంటి అంటే, మజిల్ వీక్నెస్ వల్ల, లేదంటే ఆఫ్టర్ సర్జరీ ఏమైనా సూచర్స్ పర్ఫెక్ట్ గా వేయకపోతే ఏమవుతుంది, పర్టికులర్ ఆర్గాన్స్ కానీ స్ట్రక్చర్ కానీ పార్ట్ ఆఫ్ ద organ. Okay, part of the organ, what will be happen, it will be protrude out. Okay, protrusion, abnormal protrusion of an organ. Okay, abnormal protrusion of an organ. సో మన లోపల పొట్టలో ఏదైనా ఆర్గాన్ బయటకు వచ్చింది అనుకోండి, ఆబ్వియస్లీ ఏం చూస్తాము, ఎలివేటెడ్ చూస్తాం. ఎసన్నో? ఎలివేటెడ్ పోర్షన్ చూస్తామా లేదా పర్టికులర్ ప్లేస్ లో? సో అలా డిఫరెంట్ ప్లేసెస్ లో ఏమవుతుంది అంటే హర్నియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ ప్లేసెస్ లో హర్నియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏంటి మెయిన్ రీజన్ అంటే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది కంజెనైటల్ మజిల్ వీక్నెస్. ఓకే, వాట్ ఈస్ ద రీజన్ హియర్? కంజెనైటల్ మజిల్ వీక్నెస్. ఓకే, అండ్ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్, defect in the integrity of the muscular wall. Main reason ఏంటి అంటే muscle wall weakness. What is the main reason here? Muscle wall weakness, and one more is the intra-abdominal pressure. Intra-abdominal pressure leads to be what? Hernia. What will be happen? Hernia will be occur. Hernia అంటే ఏంటి? Abnormal protrusion of an organ, tissue or part of the organ. Okay, part of the organ. ఏదైనా పార్ట్ అనేది బయటకి ప్రెషర్ ద్వారా ప్రొట్రూడ్ అవుట్ అయింది అంటే దాన్ని ఏమంటారు? హర్నియా అంటారు. హర్నియా. అర్థమైందా? ఎస్ ఆర్ నో? సో హియర్ వి హాడ్ సీన్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిక్చర్స్. ఎస్ ఆర్ నో? సో ఇలా మనకి ఏదైనా మజిల్ వాల్ అనేది వీక్ ఉందనుకోండి, ఏమవుతుంది, ఆ ప్రెషర్ వల్ల లోపల ఇంట్రా అబ్డామినల్ అంటే అబ్డామిన్ లో ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల ఆ ఆర్గన్ అనేది బయటకి ప్రొట్రూడ్ అవుట్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ అబ్నార్మల్ కండిషన్. ఓకేనా? సో వేర్ యూ కెన్ నోటీస్ మీన్స్ ఇన్ ద అంబ్లికల్ ఏరియాలో ఉంటుంది. ఓకే, అంబ్లికల్ ఏరియాలో కూడా హర్నియా వస్తుంది, అండ్ ఇంకా ఇన్సిషనల్ హర్నియా. సో ఇక్కడ ఇన్సిషనల్ హర్నియా అంటే ఇన్సిషనల్ ఏరియా, ఇంగ్వైనల్ కెనాల్ ఉంది కదా, సో హియర్ ద ఇంగ్వైనల్ కెనాల్. సో హియర్ ఆల్సో వి విల్ నోటీస్ ద హర్నియా, అండ్ ఇంకెక్కడ స్పైజిలియన్ హెర్నియా. ఓకే, స్పైజిలియన్ హెర్నియా, ఎపిగాస్ట్రిక్ హెర్నియా అండ్ ఫిమోరల్ హెర్నియా. సో ఇందులో అన్నిట్లో కల్లా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇంగ్వైనల్ హెర్నియా. ఇంగ్వైనల్ హెర్నియా ఇస్ ద మోస్ట్ కామన్
only we will notice this type of hernia. Okay na? So it is a most common type. So depends on the location, there are a different types of the hernias. Okay, depends on the location, there are different types of hernias. Okay na? సో మనకి ఇందులోంచి క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే హర్నియా అంటే ఏంటి? ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద హర్నియా? రీజన్ ఏంటి అంటే బికాస్ ఆఫ్ మజిల్ వాల్ వీక్నెస్ వల్ల we will notice the abnormal protrusion of the tissue or organ or part of the structure organ. Okay, so that is important. And most common type of hernia enti inguinal hernia. Depends on the locations, places and batti types unnai. Okay na? So we'll see one by one what are the different types of hernias. So here most common type of hernia is the inguinal hernia. Okay, so ఎంత percentage చూస్తామంటే 80% of the cases we will notice with the inguinal hernia. 80% of chances we will notice with the inguinal hernia. So inguinal hernia అంటే ఎక్కడ వస్తుంది? inguinal canal లో. Okay, where you can notice in the inguinal canal there will be a protrusion of the organ or tissue over the inguinal area. Okay now, బయట కంటే మనకి ఎట్లయితే ఎలివేటెడ్ కనిపిస్తుందో ఆర్గన్స్ బయటకి రావు. ఓకే, ఆర్గన్స్ బయటకు వస్తే దాన్ని ఎవిసిరేషన్ అంటారు. ఓకే, ఎవిసిరేషన్ అంటే ఏంటి? ఒకవేళ మనకి సర్జరీ అయింది అనుకోండి, సర్జరీ అయిన దగ్గర సూచర్స్ వేస్తారు. సో సూచర్స్ అనేవి పగిలిపోతాయి. లోపల ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ ఎక్కువైపోయి సూచర్స్ మధ్యలో డిస్టెన్స్ అయిపోతే ఏమవుతుంది అంటే ఆర్గన్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. దాన్ని ఏమంటారు? ఎవిసిరేషన్ అంటారు. దాన్ని ఎవిసిరేషన్ అంటారు. సో ఇన్ దర్ వీ కెన్ నోటీస్ that organs will comes out and we can see by our naked eyes. Okay, అంటే డైరెక్ట్ గా మనం ఇంట్రా అబ్డామినల్ ఆర్గన్స్ ని చూడొచ్చు. అబ్డామినల్ ఆర్గన్స్ అనేవి బయటకు వచ్చేస్తే డైరెక్ట్ గా చూస్తాము, అది ఎవిసిరేషన్. ఇక్కడ ఇంగ్వైనల్ కెనాల్ లో ఏమవుతుంది అంటే మజిల్ వాల్ వీక్నెస్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న ఆర్గన్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. మనం ఆర్గన్స్ ని డైరెక్ట్ గా చూడము, జస్ట్ ఆ ప్రొట్రూషన్ చూస్తాం. అబ్నార్మల్ ఎలివేషన్ ఆఫ్ ది skin we will notice. Okay na? Abnormal elevation of the tissue we will notice over the abdomen. అంటే ఎక్కడైతే మనకి ఆర్గన్స్ అనేవి ఇట్లా ప్రొట్రూడ్ అవుట్ అయ్యాయో అక్కడ ఎలా చూస్తామంటే జస్ట్ ఎలివేషన్ మాత్రమే చూస్తాము, ఆర్గన్స్ అనేవి కనిపించవు. ఎక్కడ ఆర్గన్స్ కనిపిస్తాయి అంటే ఇన్ ఎవిసిరేషన్. వేర్ యూ విల్ నోటీస్? in the evisceration we will notice the organs naked eye తో, అంటే డైరెక్ట్ గా మనము ఆర్గన్స్ ని చూడొచ్చు. క్లియర్? yes or no? సో ఇంకొక టైప్ ఏంటి అంటే ఇండైరెక్ట్ ఇంగ్వైనల్ హర్నియా. సో ఇక్కడ ఎలా అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్కడ వస్తుంది మెయిన్ గా అంటే ఇంగ్వైనల్ కెనాల్ లో. ఎక్కడ వస్తుంది? ఇంగ్వైనల్ కెనాల్ విత్ ద స్పర్మాటిక్ కార్డ్ ఇంటూ ద స్క్రోటమ్. ఓకే, స్పర్మాటిక్ కార్డ్ ఇంటూ ద స్క్రోటమ్. సో ఇక్కడ ఏమవుతుంది? ఇంగ్వైనల్ కెనాల్ ఆల్రెడీ మనము క్రిప్టార్కిడిజం లో చూసాము, గుర్తుందా? క్రిప్టార్కిడిజం లో ఇక్కడ ఉంటుంది ఇంగ్వైనల్ కెనాల్. ఓకే, ఇక్కడ ఇంగ్వైనల్ కెనాల్ ఉంటుంది, ఇక్కడేమో స్క్రోటమ్ ఉంటాయి. ఓకేనా? సో ఇదేమో ఇంగ్వైనల్ కెనాల్, అక్కడ నుంచి యాక్చువల్ గా స్క్రోటమ్ లోకి టెస్టిస్ అనేవి డిసెండ్ అవ్వాలి. టెస్టిస్ అనేవి డిసెండ్ అవ్వాలి. అవ్వకపోతే ఆ కండిషన్ ఏమంటారు? క్రిప్టార్కిడిజం అంటారు. ఏమంటారు? అన్డిసెండెడ్ టెస్టిస్, క్రిప్టార్కిడిజం. రైట్? ఎస్ ఆర్ నో? సో ఈ ఏరియాలో ఏమవుతుంది అంటే స్క్రోటమ్, ఎలా స్క్రోటమ్ అనేది ఇంగ్వైనల్ కెనాల్ విత్ స్పర్మాటిక్ కార్డ్ ఇంటూ ద స్క్రోటమ్. ఇంగ్వైనల్ కెనాల్ కంప్లీట్ ఎక్కడికి వస్తుంది? స్క్రోటమ్ లో కలిపోతుంది. సో దేర్ వీ కెన్ నోటీస్ ద ప్రొట్రూషన్. So that is the indirect inguinal hernia. హెర్నియా పిక్చర్ చూసారు కదా? ఎస్ ఆర్ నో? సో అట్లా అబ్నార్మల్ టిష్యూస్ అనేవి ప్రొట్రూడ్ అవుట్ అవడం వల్ల వి విల్ నోటీస్ ద బల్జింగ్ ఓవర్ ది టిష్యూస్. అంటే మనకి అవుట్ సైడ్ వి విల్ నోటీస్ దట్ బల్జింగ్. అండ్ ఇంకొకటి ఏంటి? డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అంటే ఏంటి? సో హియర్ ద హెర్నియా డైరెక్ట్లీ ఎంటర్స్ ఇంటూ ద అబ్డామినల్ వాల్. ఎట్లా అంటే సో ఇక్కడ ఏంటి? హెర్నియా ఇండైరెక్ట్ through weak abdominal wall, not through the canal. సో డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తుంది? అబ్డామినల్ కెనాల్ నుంచి ప్రొట్రూడ్ అవుట్ అవుతుంది. ఇక్కడేమో ఇంగ్వైనల్ కెనాల్. ఓకే, ఇండైరెక్ట్ లో అంటే ఇంగ్వైనల్ కెనాల్ నుంచి హెర్నియా అనేది ప్రొట్రూడ్ అవుట్ అవుతుంది. బట్ ఇన్ ద డైరెక్ట్ ఇంగ్వైనల్ కెనాల్ లో ఏం చూస్తాము అని అంటే హెర్నియా డైరెక్ట్ త్రూ ద వీక్ అబ్డామినల్ వాల్. we will notice the direct inguinal
హర్నియా ఓకేనా. డైరెక్ట్ ఇండైరెక్ట్. మోస్ట్ కామన్ ఏంటి అంటే ఇంగ్వైనల్ హర్నియా. ఓకే మోస్ట్ కామన్ ఏంటి. సో ఇందులో ఎవరిలో చూస్తాము అని అంటే మెయిన్ గా ఓల్డ్ ఏజ్ లో. సో ఓల్డ్ ఏజ్ లో ఏమవుతుంది, వాళ్ళకి మజిల్ అనేది థిక్నెస్ తగ్గిపోతుంది. సార్ ఎలాస్టిసిటీ ఆఫ్ ద స్కిన్ విల్ బి డిక్రీజ్. సో that what will be happen, so that leads to be weakening of the abdominal wall. That leads to be what, weakening of the abdominal wall. old age లో ఏమవుతుంది, స్కిన్ అనేది ఎలాస్టిసిటీ కోల్పోతుంది. ఎస్ ఆర్ నో. మజిల్స్ కూడా అంత రిజిడ్ గా అంటే స్ట్రాంగ్ గా ఉండవు. దే విల్ లాస్ ద సబ్క్యూటేనియస్ ఫ్యాట్ విత్ ఇన్ ద muscle walls. So that leads to be what, abdominal weakness in the old age people. So what we will notice in the abdominal age, డైరెక్ట్ ఇంగ్వైనల్ హర్నియా. డైరెక్ట్ ఇంగ్వైనల్ హర్నియా ఎందుకు అని అంటే వాళ్ళల్లో మజిల్ వీక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరిలో, ఓల్డ్ ఏజ్ లో. స్కిన్ ఇంటిగ్రిటీ మెయింటైన్ అవుతుందా ఓల్డ్ ఏజ్ లో? నో. దట్ elasticity also lost within the old age people. So we can notice that direct inguinal hernia. Direct inguinal hernia in the old age people. Okay, important. ఓల్డ్ ఏజ్ లో ఏం చూస్తాము, డైరెక్ట్ ఇంగ్వైనల్ హర్నియా అనేది నోటీస్ చేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటి, ఫిమోరల్ హర్నియా. సో ఫిమోరల్ హర్నియా అంటే ఫిమోరల్ ఏరియాలో చూస్తాం. ఎస్ ఆర్ నో. సో అబ్నార్మల్ ప్రొట్రూషన్ ఆఫ్ ద టిష్యూ వి విల్ నోటీస్ ఇన్ ద ఫిమోరల్ ఏరియా. ఓకే. సో ఫిమోరల్ ఏరియాలో ఎవరిలో చూస్తాము అని అంటే ఫిమోరల్ హర్నియా ఫీమేల్. ఫర్ ఫిమోరల్, ఫర్ ఫీమేల్. ఓకేనా. ఫిమోరల్ హర్నియా ఎవరిలో చూస్తామంటే ఫీమేల్స్ లో చూస్తాం. ఫర్ ఫీమేల్, ఫర్ ఫిమోరల్ హర్నియా. ఓకే. అండ్ అంబిలికల్ హర్నియా. అంబిలికల్ హర్నియా ఎవరిలో చూస్తామనంటే ఒబేస్ పర్సన్స్ లో. ఎవరిలో చూస్తాము, ఒబేస్ పర్సన్స్ లో చూస్తాము. ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ మల్టీపారస్ ఉమెన్. ఓకే. మల్టీపారస్ ఉమెన్ అంటే మల్టిపుల్ టైమ్స్ ప్రెగ్నెంట్ అయిన ఉమెన్స్ ఉంటారు కదా. సో వాళ్ళల్లో కూడా ఏమవుతుందంటే అబ్డామినల్ వాల్ అనేది వీక్ అవుతుంది. సో వీ కెన్ నోటీస్ ద విచ్ కైండ్ ఆఫ్ హర్నియా, అంబిలికల్ హర్నియా. అంబిలికల్ హర్నియా వి విల్ నోటీస్ ఇన్ ద విచ్ వన్, ఒబేస్ లో చూస్తాం అండ్ మల్టీపారస్ ఉమెన్స్ లో చూస్తాము. అండ్ ఇన్సిషనల్ ఆర్ వెంట్రల్ హర్నియా. సో ఇది ఎవరిలో అంటే ఎవరికైతే ప్రీవియస్ సర్జరీస్ అవుతాయో, వాళ్ళల్లో మనం ఏం చూస్తాము అని అంటే ఇన్సిషనల్ ఆర్ వెంట్రల్ హర్నియా. ఇంపార్టెంట్. ఓకే. సో ప్రీవియస్ సర్జరీస్ ఎవరికైనా అబ్డామినల్ లో ప్రాబ్లం ఉంది అని అంటే మనం హిస్టరీ కలెక్ట్ చేస్తాం కదా. అసెస్మెంట్ చేసినప్పుడు వాట్ యూ హ్యావ్ టు లుక్ ఫర్, ఇస్ దర్ ఎనీ ప్రీవియస్ సర్జరీస్ టు ద క్లయింట్ ఆర్ నాట్, we will look. Yes or no? So that leads to be what, which kind of hernia, incisional or ventral hernia. So ఇది ఎందుకు వస్తుంది అంటే if the person has any previous surgeries, that leads to be occurrence of which kind of hernia, incisional or ventral hernia. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇంగ్వైనల్ హర్నియా. ఇంగ్వైనల్ హర్నియా. ఇంగ్వైనల్ హర్నియా అంటే ఏంటి, abnormal protrusion of tissue over the inguinal canal. ఇంగ్వైనల్ ఏరియాలో అబ్నార్మల్ ప్రొట్రూషన్ అనేది అవుతే దాన్ని ఏమంటారు, ఇంగ్వైనల్ హర్నియా అంటారు. సో దిస్ ఈస్ ద ఇంగ్వైనల్ ఏరియా. ఎస్ఆర్ లో. సో ఇక్కడ అబ్నార్మల్ టిష్యూ అనేది ప్రొట్రూడ్ అవుట్ అయితే విల్ కాల్ ఇట్ యాజ్ ఏ ఇంగ్వైనల్ హర్నియా. ఇంగ్వైనల్ హర్నియా. ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయి, 2 types. వాట్ ఆర్ దోస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ అంటే ఏంటి, సో ఇండైరెక్ట్ అంటే ఇంగ్వైనల్ కెనాల్ విత్ స్పెర్మాటిక్ కార్డ్. ఓకే. స్పెర్మాటిక్ కార్డ్ into the scrotum. Okay, inguinal canal with the spermatic cord into scrotum లోకి వెళ్తుంది. సో that leads to be protrusion. అదే డైరెక్ట్ అంటే abdominal wall. ఓకే. డైరెక్ట్ అంటే ఏంటి, abdominal wall. సో ఇక్కడ ఎవరిలో చూస్తాం డైరెక్ట్ ఇంగ్వైనల్ కెనాల్, ఓల్డ్ ఏజ్ పీపుల్ లో. ఫిమోరల్ హర్నియా ఫీమేల్స్. అండ్ ఇంకొకటి ఏంటి, అంబిలికల్ హర్నియా ఎవరిలో చూస్తాము, ఒబేస్ లో అండ్ మల్టీపారస్ ఉమెన్. అండ్ వన్ మోర్ ఈస్ ద ఇన్సిషనల్ ఆర్ వెంట్రల్ హర్నియా. సో ఎవరికైతే ప్రీవియస్ సర్జరీస్ అవుతాయో those may chance to be develop the incisional or ventral hernia. సో ఎందుకు ఇలా అవుతుంది అంటే బికాస్ ఆఫ్ వెయిట్ లిఫ్టింగ్. ఓకే. వెయిట్ లిఫ్టింగ్ కానీ అండ్ ఇఫ్ ఎక్సెసివ్ గా అబ్డామినల్ ప్రెషర్ ఇంక్రీజ్ అవడం వల్ల దట్ లీడ్స్ టు బి వాట్, there is a chances of incisional or ventral hernia. After surgery, if not taking the proper nutrition also, that leads to be incisional or ventral hernia. Is it clear to everyone?
హర్నియా నుంచి ఇంపార్టెంట్ ఏంటి అంటే డెఫినేషన్ అడుగుతారు అండ్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ హర్నియా అడుగుతారు. ఓకేనా? సో హర్నియాకి మేనేజ్మెంట్. సో డయాగ్నోసిస్ లో హిస్టరీ కలెక్షన్, ఫిజికల్ ఎగ్జామినేషన్, యుఎస్జి అండ్ సిటీ అండ్ ఎంఆర్ఐ. సో ఎగ్జామినేషన్ లో ఇంపార్టెంట్ ఇంగ్వైనల్ హర్నియా అంటే ఇంగ్వైనల్ కెనాల్ ఉంటుంది. ఇంగ్వైనల్ కెనాల్ లో ప్రెషర్, అబ్డామినల్ లో ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోయి ఇంగ్వైనల్ కెనాల్ లో అబ్డామినల్ ప్రొట్రూషన్ ఏర్పడితే దాన్నేమో ఇంగ్వైనల్ హర్నియా అంటారు. ఫిమోరల్ అంటే సెపరేట్. ఓకేనా? ఫిమోరల్ ఏరియా అంటే ఇది. ఓకే, దిస్ ఇస్ ద ఫిమోరల్, రైట్? సార్ అక్కడ ఏముంటుంది అంటే మనకి ఇంగ్వైనల్ కెనాల్ ఉంటుంది. ఓకే, ఇంగ్వైనల్ కెనాల్ ఉంటుంది. సో ఇంగ్వైనల్ కెనాల్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే టు డిసెండ్ ద టెస్టిస్ ఇంటూ ద స్క్రోటమ్. ఓకేనా? సో అక్కడ ఏమైనా ప్రెషర్ అబ్డామినల్ వాల్ వీక్నెస్ అయిపోయి అక్కడ ఏమైనా ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ ఇంక్రీజ్ అయితే వి విల్ నోటీస్ ద ఇంగ్వైనల్ హర్నియా. ఇస్ ఇట్ క్లియర్? ఫిమోరల్ కి ఇంగ్వైనల్ హర్నియా కి డిఫరెన్స్ అర్థమైందా? ఫిమోరల్ వేరు, ఇంగ్వైనల్ కెనాల్ వేరు. ఫిమోరల్ రీజియన్ లో ఇంగ్వైనల్ కెనాల్ ఉంటుంది. అర్థమవుతుందా? So physical examination is very important here. Yes or no? To detect is there any abnormal protrusion over the abdomen or not, we can notice through the physical examination only. Yes or no? అవునా కదా? ఫిజికల్ ఎగ్జామినేషన్ చేశారు ఎప్పుడైనా? చేయలే. So USG abdomen, CT scan and MRI. USG abdomen lo obviously we'll came to know that is inguinal hernia or femoral hernia. We can differentiate. Yes or no? మేనేజ్మెంట్. సో ఇంపార్టెంట్ ఏంటి అంటే సర్జికల్ మేనేజ్మెంట్ ఏంటి అని అడుగుతారు. ఓకే, సర్జికల్ మేనేజ్మెంట్ ఏంటి అని అడుగుతారు. హెర్నియోటమీ ఆర్ హెర్నియోప్లాస్టీ ఇస్ ద సర్జికల్ మేనేజ్మెంట్ ఫర్ ద హెర్నియా. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఐస్ ప్యాక్ అట్ ఇన్సిషనల్ ఏరియా టు రెడ్యూస్ ద పెయిన్ అండ్ స్వెల్లింగ్. ఓకే, సో మనం ఏం చేయాలి? ఐస్ అప్లై చేయాలి. ఒకవేళ పేషెంట్ కి పెయిన్ వస్తుంది అంటే ఏం చేయాలి? ఐస్ అప్లై చేయడం వల్ల మజిల్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అవుతాయి. దట్ లీడ్స్ టు బి డిక్రీజింగ్ ఆఫ్ పెయిన్ అండ్ గివ్స్ స్క్రోటల్ సపోర్ట్ వెన్ పేషెంట్ ఈస్ స్టాండింగ్ అప్. ఓకే, సో స్క్రోటల్ సపోర్ట్ ఇంపార్టెంట్ అండ్ అడ్వైజ్ ద పేషెంట్ టు avoid the heavy lifting for 4 to 6 weeks after the surgery. So 4 to 6 weeks వరకు పేషెంట్ ఏం చేయాలి? వెయిట్ అనేది లిఫ్ట్ చేయకూడదు. ఓకే, లిఫ్ట్ చేస్తారు అని అంటే అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్, అంటే మళ్ళీ హర్నియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఏం చెప్పాలి పేషెంట్ కి? దే మస్ట్ బి హ్యావ్ ద వేర్ ద స్క్రోటల్ సపోర్ట్ వేసుకోవాలి. అండ్ ఇంకేంటి? అవాయిడింగ్ ఆఫ్ హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఫర్ అప్ టు 4 to 6 weeks after the surgery. సో హెర్నియా మొత్తంలో ఇంపార్టెంట్ ఏంటి అంటే సర్జరీ నేమ్ ఏంటి? ఓకే, హెర్నియోటమీ ఆర్ హెర్నియోప్లాస్టీ ఇస్ ద సర్జరీ నేమ్. అండ్ హర్నియా అంటే ఏంటి? మోస్ట్ కామన్ హర్నియా ఇంగ్వైనల్ హర్నియా. ఓకే, మోస్ట్ కామన్ హర్నియా ఇస్ ద ఇంగ్వైనల్ హెర్నియా. అందులో డైరెక్ట్ ఇంగ్వైనల్ హర్నియా ఎవరిలో చూస్తాము? ఓల్డ్ ఏజ్ లో చూస్తాము. ఇండైరెక్ట్ అయితే మామూలుగా యూజువల్ మేల్స్ లోనే చూస్తాం కదా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆఫ్టర్ సర్జరీ. ఓకే, మెయిన్ మేనేజ్మెంట్ ఏంటి? ఆఫ్టర్ సర్జరీ పేషెంట్ షుడ్ నాట్ లిఫ్ట్ ద వెయిట్ అప్ టు 4 to 6 weeks. ఓకే, 4 to 6 weeks అంటే 1.5 months వరకు పేషెంట్ షుడ్ నాట్ క్యారీ ఎనీ వెయిట్. ఓకే, ఒకవేళ చేశారు అని అంటే సర్జరీ ఫెయిల్ అవుతుంది అండ్ అగైన్ దేర్ ఆర్ ఛాన్సెస్ టు బి హెర్నియా. ఓకే, అండ్ పేషెంట్ మస్ట్ బి ఆన్ ద స్క్రోటల్ సపోర్ట్. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ ఇన్ ద హెర్నియా. ఇస్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్? ఈ పాయింట్స్ కి మించి రాదు హెర్నియా నుంచి. చేంజ్ అయినా? సో నెక్స్ట్ అంటే ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్. సో ఇక్కడ ఏంటి అంటే ఇన్ఫ్లమేషన్ విత్ ఇన్ ద జిఐ సిస్టమ్. ఓకే, మొత్తం జిఐ ట్రాక్ లో క్రోనిక్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వి విల్ నోటీస్. సో విల్ కాల్ ఇట్ యాజ్ ఏ ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్. ఓకేనా? సో ఇక్కడ మెయిన్ గా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ లో ఎన్ని కండిషన్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకే, సో ఎన్ని అంటే 2. వాట్ ఆర్ దోస్? క్రాన్స్ డిసీజ్ అండ్ అల్సరేటివ్ కోలైటిస్. ఓకే, క్రాన్స్ డిసీజ్ అండ్ అల్సరేటివ్ కోలైటిస్ ఇంపార్టెంట్. ఐబిడి లో ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ లో ఎన్ని కండిషన్స్ ఉంటాయి? 2. ఓకే, సో ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అంటే ఏంటి? ఇన్ఫ్లమేటరీ చేంజెస్ విత్ ఇన్ ద జిఐ సిస్టమ్. ఎస్ అర్ నో? జిఐ ట్రాక్ లో ఏమైనా ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వస్తే విల్ కాల్ ఇట్ యాజ్ ఏ
inflammatory bowel disease. Name itself is saying that inflammation bowel. ఎవరికి ఇన్ఫ్లమేషన్? బవెల్ కి ఇన్ఫ్లమేషన్ అవుతుంది. సో ఎలా అవుతుంది అంటే రెండు కండిషన్స్ ఉంటాయి. వాట్ ఆర్ దోస్? క్రాన్స్ డిసీజ్. ఓకే, క్రాన్స్ డిసీజ్ అండ్ అల్సరేటివ్ కోలైటిస్. ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ లో ఎన్ని కండిషన్స్ ఉంటాయి? వాట్ ఆర్ దోస్? క్రాన్స్ డిసీజ్ అండ్ ulcerative colitis. These two diseases included in the inflammatory bowel disease. Inflammatory bowel disease అంటే ఏంటి? కంప్లీట్ గా GI ట్రాక్ట్ లో ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అనేవి జరిగితే దాన్ని ఏమంటారు? ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అంటారు. ఓకేనా? సో డిపెండ్స్ ఆన్ ద లొకేషన్. లార్జ్ ఇంటెస్టైన్ లో ప్రాబ్లమా, స్మాల్ ఇంటెస్టైన్ లో ప్రాబ్లమా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అని అంటే దీస్ టూ. ఓకే, క్రాన్స్ డిసీజ్ అండ్ అల్సరేటివ్ కోలైటిస్ ని బట్టి. ఇంటెస్టైన్స్ అంటే ఏమొస్తాయి? స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ వస్తాయి. ఎస్ ఆర్ నో? సో ఈ రెండిట్లో ప్రాబ్లం అనేది చూస్తాము. దాన్ని ఏమంటారు? ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అంటారు. ఏమంటారు? ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అంటారు. సో ఇక్కడ క్రాన్స్ డిసీజ్ అండ్ అల్సరేటివ్ కోలైటిస్. ఫస్ట్ వన్ ఇస్ ద అల్సరేటివ్ కోలైటిస్. సో అల్సరేటివ్ కోలైటిస్ అంటే ఏంటి? సో కోలైటిస్ అంటే కోలన్ అంటే లార్జ్ ఇంటెస్టైన్. ఎస్ ఆర్ నో? కోలన్ అంటే ఏంటి? లార్జ్ ఇంటెస్టైన్. ఎంటరిక్ అంటే స్మాల్ ఇంటెస్టైన్. ఎంటరికస్ మనము పీడియాట్రిక్స్ లో చూసాం కదా, ఎంటరికస్ అని చెప్పి చూసాము. సో స్మాల్ ఇంటెస్టైన్ ఏంటి? ఎంటరిక్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే అల్సరేటివ్ కోలైటిస్ అంటే ఏంటి? ఇన్ఫ్లమేషన్ టు ద కోలాన్. ఇన్ఫ్లమేషన్. ఓకే, ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఆఫ్ ద కోలాన్ we will call it as a ulcerative colitis. ulcerative colitis. కోలాన్ అంటే ఏంటి? లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, లార్జ్ ఇంటెస్టైన్ లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దాన్ని ఏమంటారు? అల్సరేటివ్ కోలైటిస్. అల్సరేటివ్ కోలైటిస్. ఓకే, సో ఇక్కడ ఇట్ కెన్ అక్కర్ ఎనీవేర్ ఫ్రమ్ ద ఓరోఫారింగ్స్ టు అనస్, బట్ మోస్ట్ కామన్ గా ఎక్కడ వస్తుంది అంటే సిగ్మాయిడ్ కోలాన్ లో. ఎక్కడ వస్తుంది మెయిన్ గా? సో ఈ అల్సర్ ఫార్మేషన్ అనేది ఓరోఫారింగ్స్ నుంచి అనస్ వరకు ఎక్కడైనా రావచ్చు, బట్ మెయిన్ గా ఎక్కడ చూస్తాము? సిగ్మాయిడ్ కోలాన్. సో దట్ ఈస్ ద రీజన్ వీల్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ కోలైటిస్. మెయిన్ గా ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది? సిగ్మాయిడ్ కోలాన్ లో ఎఫెక్ట్ అవుతుంది. సో అసెండింగ్ కోలాన్, ట్రాన్స్వర్స్ కోలాన్, డిసెండింగ్ కోలన్ అండ్ సిగ్మాయిడ్ కోలన్. ఓకే, సో ఈ ఏరియాలో మోస్ట్ గా మనం ఏం చూస్తాము? ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అనేవి చూస్తాము. ఎక్కడ? సిగ్మాయిడ్ కోలాన్ లో. అల్సరేటివ్ కోలైటిస్ అంటే ఏంటి? ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఆఫ్ కోలాన్. సో మెయిన్ గా ఎక్కడ చూస్తాము? సిగ్మాయిడ్ కోలాన్ లో చూస్తాము. సో ఈ ఇన్ఫ్లమేషన్ ఎలా ఉంటుంది అంటే ఇట్ స్టార్ట్స్ ఇన్ టు ద రెక్టమ్ అండ్ మూవ్ అప్వర్డ్ టువర్డ్స్ ద cecum. So it is a ascending. Okay, ascending inflammatory process will be takes place. First inflammation ekkada avutundi? Rectum lo avutundi. Rectum nunchi painaki ante cecum ante, so this is the rectum. ఇక్కడ రెక్టమ్ ఉంటుంది. సార్ నో, ఈ రెక్టమ్ నుంచి సిగ్మాయిడ్ నుంచి డిసెండింగ్ కోలన్, ట్రాన్స్వర్స్ కోలన్, అసెండింగ్ కోలన్, ఇక్కడ ఏముంటుంది? సీకం ఉంటుంది. సో అలా అంటే అప్వర్డ్ డైరెక్షన్ లో ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అనేవి అవుతాయి. ఎందులో? అల్సరేటివ్ కోలైటిస్ లో. ఇంపార్టెంట్. ఓకేనా? ఇంపార్టెంట్. అల్సరేటివ్ కోలైటిస్ లో ఎలా ఉంటుంది ఇన్ఫ్లమేషన్ అనేది? అసెండింగ్ మేనర్ లో ఉంటుంది. అసెండింగ్ ఆర్ డిసెండింగ్? డిసెండింగ్ అంటే కిందకి, అసెండింగ్ అంటే పైకి. సో ఇన్ఫ్లమేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? రెక్టమ్ లో స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ మే ఎండ్స్ ఇన్ ద సీకమ్. సీకమ్ అసెండింగ్ వేలో ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అనేవి అవుతాయి అల్సరేటివ్ కోలైటిస్ లో. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. సో ఇక్కడ ఏంటి? వీ కెన్ నోటీస్ ద ఇంటర్మిటెంట్ స్కిన్ లీషన్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే అల్సరేటివ్ కోలైటిస్ లో విల్ నోటీస్ ద విచ్ కైండ్ ఆఫ్ లీషన్స్? ఇంటర్మిటెంట్ లీషన్స్. ఓకే, స్కిన్ లీషన్స్ అనేవి నోటీస్ చేస్తాము. సో స్కిన్ లో ఎలా మనకి లీజన్స్ అంటే ఏంటి? చిన్న చిన్న ర్యాషెస్ లాగా వస్తాయి. స్కిన్ లో ఏం చూస్తాము? ర్యాషెస్ చూస్తాం బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లమేటరీ చేంజెస్. బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లమేటరీ చేంజెస్ we will notice the skin lesions. Important. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. Skin lesions, intermittent lesions, it is also we'll call it as a skin lesions. Okay, skin lesions చూస్తాము. ఎందుకు అని అంటే స్కిన్ ఇది స్కిన్ లీజన్స్
ఇందులో క్వశ్చన్ ఎక్కడి నుంచి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ లో ఎన్ని కండిషన్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం సిఓపిడి చూసాం కదా, సిఓపిడి లో కండిషన్స్ ఎలా అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయో అలాగే కూడా ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ లో కూడా 2 కండిషన్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకేనా? సో అల్సరేటివ్ కోలైటిస్ అంటే మెయిన్ గా ప్రాబ్లం ఎవరిది? కోలాన్. మోస్ట్ కామన్ ఏ పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది? సిగ్మాయిడ్ కోలన్ ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ చూస్తామో? అసెండింగ్. ఇంకొక సిఎన్ఎస్ ప్రాబ్లం కూడా అసెండిక్ వీక్నెస్ ఉంటుంది. సిఎన్ఎస్ అయిపోయిందా? గులియన్ బారీ సిండ్రోమ్ అయిపోయిందా? ఓకే, ఇందులో మనం ఏం చూస్తామంటే అసెండింగ్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ చూస్తాము. ఇందులో అల్సరేటివ్ కోలైటిస్ లో. ఓకే, అల్సరేటివ్ కోలైటిస్ లో ఏం చూస్తాము? అసెండింగ్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అంటే రెక్టమ్ అనేది కింద ఉంటుంది, సీకమ్ అనేది పైన ఉంటుంది. ఎస్ ఆర్ నో? అంతేనా కాదా? దిస్ ఇస్ ద రెక్టమ్. ఇట్లా ఇంట్లోనే ఉంటుందా లార్జ్ ఇంటెస్టైన్? అంటే ఇంత బాగుండదు అనుకోండి, నేను బాగా గీసాను, అది నాకు తెలుసు. సో సీకమ్ ఇదేంటి? రెక్టమ్ నుంచి సిగ్మాయిడ్ కోలన్, సీకమ్. లార్జ్ ఇంటెస్టైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సీకమ్ తో స్టార్ట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో ఈ సీకమ్ వరకు ఇట్లా ఇన్ఫ్లమేషన్ అవుతుంది, అంటే కింద నుంచి ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇంపార్టెంట్. చేంజ్ అయినా నోట్స్ లో ఉంది కదా, మళ్ళీ ఇంకేం తాగడం? ఏమైంది? ఇదేమో అల్సరేటివ్ కోలన్. ఓకే, అల్సరేటివ్ కోలైటిస్. ఇదేమో క్రాన్స్ డిసీజ్. ఓకే, ఫ్యాట్ ట్రాపింగ్ అనేది చూస్తాము. మజిల్ హైపర్ట్రోఫీ ఉంటుంది. క్రాన్స్ డిసీజ్ లో ఏమవుతుంది? మజిల్స్ అనేవి హైపర్ట్రోఫీ అవుతాయి. సో ఇందులో ఇంపార్టెంట్ అంటే ఏంటి అంటే కోబుల్ స్టోన్. ఓకే, కోబుల్ స్టోన్ అపియరెన్స్ అనేది నోటీస్ చేస్తాము. సో ఇట్లా పావ్ బాజీ తిన్నారు ఎప్పుడైనా? పావ్ బాజీలో బ్రెడ్ వేస్తారుగా, ఇట్లా బ్రిక్స్ ఉంటది. సో అట్లా కోబుల్ స్టోన్ అపియరెన్స్ వి విల్ నోటీస్ విత్ ఇన్ ద క్రాన్స్ డిసీజ్. పావ్ బాజీ అనేది బ్రెడ్, పైన బ్రెడ్, కింద బ్రెడ్, మధ్యలో ఆలు. శాండ్విచ్ కాదు. డైలీ బిర్యానీ తినలేము, బోర్ కొట్టు. అవసరం లేదా? ఎంత మాట అన్నారు? హైదరాబాద్ ఫీల్ అవుతా మాట అంటే. సో అల్సరేటివ్ కోలైటిస్ కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మెయిన్ గా జెనెటిక్స్. ఓకే, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అండ్ జియోగ్రఫిక్ లొకేషన్, స్మోకింగ్, ఎన్ఎస్ఐడ్స్, యాంటీబయోటిక్స్ అండ్ ఆటో ఇమ్యూన్ రియాక్షన్, కాంట్రాసెప్టివ్ పిల్స్. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే కాజిటివ్ ఆర్గానిజం. సో ఇక్కడ మెయిన్ గా ఏంటి అంటే స్మోకింగ్. సో మెయిన్ ఏంటి అంటే స్మోకింగ్ వల్ల ఏమవుతుంది అంటే దెర్ విల్ బి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ విత్ ఇన్ ద బ్లడ్ లో ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఏర్పడతాయి. దట్ లీడ్స్ టు బి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ విత్ ఇన్ ద బవెల్. సో ప్రతి దానికి ప్రాబ్లమ్ ఆల్కహాల్, స్మోకింగ్. ఎస్ ఆర్ నో? మాక్సిమం ప్రాబ్లమ్స్ విత్ ద ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. సో ఇక్కడ ఇన్ఫ్లమేటరీ అల్సరేటివ్ కోలైటిస్ కి వన్ ఆఫ్ ది రీజన్ ఇస్ ద స్మోకింగ్. ఓకే, అండ్ నాన్ స్టీరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అండ్ యాంటీబయోటిక్స్. ఎక్కువగా ఎవరైతే ఎక్సెసివ్ యాంటీబయోటిక్స్ తీసుకుంటారో వాళ్ళల్లో మ్యూకోజా ఫ్లోరా అనేది డ్యామేజ్ అవుతుంది ఎక్సెసివ్ గా యాంటీబయోటిక్స్ తీసుకోవడం వల్ల. దట్ లీడ్స్ టు బి కోలైటిస్. దట్ లీడ్స్ టు బి వాట్? అల్సరేటివ్ కోలైటిస్. అండ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లైక్ యాంటీబాడీ యాంటీజెన్ రియాక్షన్స్ వల్ల కూడా అల్సరేటివ్ కోలైటిస్ వస్తుంది. అండ్ కాంట్రాసెప్టివ్ పిల్స్. ద పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ మోర్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాళ్ళల్లో కూడా
మ్యూకోజల్ డ్యామేజ్ అయ్యి దట్ లీడ్స్ టు బి అల్సరేటివ్ కోలైటిస్. ఓకేనా? సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటి, అల్సరేటివ్ కోలైటిస్ లో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఎలా ఉంటాయి, అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటాయి. అండ్ ఇంటర్మీడియట్ లీజన్స్ అనేవి చూస్తాము. ఏం చూస్తాము? ఇంటర్మీడియట్ స్కిన్ లీజన్స్ వి విల్ నోటీస్ విత్ ఇన్ ద అల్సరేటివ్ కోలైటిస్. ఓకేనా? అరే నా మొబైల్ అయిపోయిందా? So please make a correction here. Thank you, Veronica. Continuous lesions, okay na? In the ulcerative colitis, we will notice the continuous lesions, okay? Continuous lesions. And in the Crohn's disease, we will see the intermittent lesions, okay? Now, that is the difference between ulcerative colitis and Crohn's disease, okay? Now, so ఇందులో ఏంటి, అల్సరేటివ్ కోలైటిస్ లో కంటిన్యూస్ లీజన్స్ చూస్తాము. దాంట్లో క్రాన్స్ లోనేమో ఇంటర్మీడియట్ లీజన్స్ చూస్తాము. చేంజ్ అయినా సో మెయిన్ గా ఏం చూస్తాం క్లినికల్ మేనిఫెస్టేషన్స్ లో అంటే ఆబ్వియస్లీ పేషెంట్ మే హావ్ ద బ్లడ్ స్టూల్. ఎందుకనంటే ఇక్కడ కోలన్ మొత్తం అల్సరేట్ అయిపోయింది, ఇన్ఫ్లమేషన్ అయిపోయింది. సో పేషెంట్ ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటారో సో దట్ లీడ్స్ టు బి ఇంక్రీజింగ్ ఆఫ్ ది గ్యాస్ట్రిక్ సెక్రీషన్స్ అండ్ మోటిలిటీ ఆఫ్ ద గ్యాస్ట్రిక్. ఎస్ ఆర్ నో? సో మోటిలిటీ అవుతుందా లేదా? పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ అవుతాయి. దట్ లీడ్స్ టు బి injury to the mucosa of the GI. Mucosa of the GI will get the injury. So that leads to be what? Bloody stool. Internal ga bleed avutundi. So we will notice the melena in the client. Okay, blood stools we will notice within the client. Diarrhea untundi because here excessive peristaltic movements takes place. That leads to be diarrhea. Means absorption will not take place. Digestion and absorption will be affect. Okay, so that what will be happen? So usual ga large intestine lo enti small intestine lo absorption jarugutundi. Large intestine lo kuda edaithe remaining absorptive part untundo so that will fulfill in the large intestine. So large intestine lo inflammation ainappudu aa fecal matter lo ఉన్న water content em avutundi? It will not absorb properly. Yes or no? Em cheppanu nenu ascending colon transverse colon lo stool ఎలా ఉంటుంది? వాటరీ. నో, అసెండింగ్ ట్రాన్స్ఫర్స్ లో వాటరీ టు లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది.
డిసెండింగ్ లో సెమీ సాలిడ్ కి వస్తుంది. సో ఇక్కడ కోలన్ లో ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అబ్జార్ప్షన్ విల్ బి ఎఫెక్ట్. ఓకే, సో దట్ లీడ్స్ టు బి వాట్ we will notice the diarrhea. Okay, diarrhea we will notice, and rectal pain ఉంటుంది and abdominal pain because inflammation is there. So obviously we will notice the pain within the gland and constant urgency to defecate. So ఎలా ఉంటుందంటే they want to be go for the potty but it will not comes. Okay, it will not pass by the client. అంటే అర్జెన్సీ ఉంటుంది, వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటారు కానీ వెళ్తే రాదు. అండ్ నెక్స్ట్ ఏంటి వెయిట్ లాస్. సో వెయిట్ లాస్ ఎందుకు అవుతుంది అంటే సో దే విల్ నాట్ టేక్ ప్రాపర్ ఫుడ్ అండ్ దెర్ ఈస్ నో ప్రాపర్ అబ్జార్ప్షన్. సో సరిగా తినకపోతే ఏమవుతుంది అండ్ డయేరియా అవుతుంది. సో పక్కన ఏమవుతుంది డయేరియా అవుతుంది. సో ఆబ్వియస్లీ దే విల్ లూజ్ ద వెయిట్ అండ్ ఫ్యాటిక్ ఆల్సో. క్రోనిక్ ఫ్యాటిక్ వీ విల్ నోటీస్ విత్ ఇన్ ద క్లైంట్. అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఎందుకు వస్తాయి అంటే హీస్ నాట్ టేకింగ్ ఫుడ్ ప్రాపర్లీ అండ్ కంటిన్యూస్ గా డయేరియా ఉంది కాబట్టి సో వీ విల్ ఫైండ్ ద nutritional deficiencies within the client and frequent fever, dehydration, canker sores like canker sores and the angles of the mouth we will notice the sore and eye pain untundi, joint pain, anemia, liver disease and mucus or pus in stool we will notice within the ulcerative colitis. Okay na, అర్థమైందా? సో ఇవన్నీ ఏంటంటే బికాస్ ఆఫ్ కోలాన్ లో ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఉండడం వల్ల. సో మెయిన్ గా మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే బ్లడ్ ఇన్ స్టూల్. యాజ్ ఏ నర్స్ మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు అసెస్ ఫర్ ద స్టూల్ ఎగ్జామినేషన్ చేయాలి. సో పేషెంట్ మోషన్ కి వెళ్ళినప్పుడు వెదర్ ద ఇట్ ఈస్ కంటైన్ ద బ్లడ్ ఆర్ మ్యూకస్ అనేది చెక్ చేయమని చెప్పాలి పేషెంట్ కి. ఎస్ ఆర్ నో? సో దట్ ఇండికేట్స్ దట్ GI బ్లీడ్ అవుతుంది కాబట్టి we will notice the blood in stool. Yes or no? So this is the nursing responsibility and diarrhea. So how many times he is passing the stool. So depends on that we have to administer the IV fluids to the client. Yes or no? To prevent the dehydration loki vellipoyaru ante that leads to be hypovolemic shock. Yes or no? That may leads to be electrolyte imbalances and హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రేజ్ అవుతాయి కాబట్టి సో మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు కౌంట్ ఫర్ ద హౌ మెనీ టైమ్స్ హీ వెంట్ ఫర్ ద మోషన్. ఓకే, అకార్డింగ్ దట్ వీ హ్యావ్ టు రీప్లేస్ ద ఫ్లూయిడ్స్ త్రూ ద IV. ఓకే, IV ఇన్ఫ్యూషన్ వీ హ్యావ్ టు బి గివ్. అండ్ రెక్టల్ పెయిన్, ఆబ్వియస్లీ రెక్టల్ పెయిన్ అనేది ఉంటుంది. ఎస్ ఆర్ నో? బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అండ్ అబ్డామినల్ పెయిన్. సో ఇది ఇంపార్టెంట్ మనకి. సో పేషెంట్ ఒకవేళ డెఫికేషన్ ప్రాపర్ గా అవ్వట్లేదు అని అంటే వాట్ వి విల్ డూ, వి విల్ ఇన్ఫార్మ్ టు ద డాక్టర్ ఫర్ లాక్సేటివ్స్. ఓకే, లాక్సేటివ్స్ కి ఇన్ఫార్మ్ చేస్తాం. అండ్ వెయిట్ లాస్, డైలీ వెయిట్ మానిటర్ చేయాలి. అండ్ ఇంకేం చేయాలి, క్రానిక్ ఫ్యాటిక్ ఉంటే సో వి విల్ ప్రొవైడ్ కంప్లీట్ బెడ్ రెస్ట్ టు ద క్లయింట్. ఓకే, చేంజ్ అయినా ఎనాటమీ ఆల్రెడీ కంప్లీట్ అయిందిరా. మీకు ఒకసారి రికార్డెడ్ క్లాసెస్ లో ఉన్నాయి, ఆన్లైన్ వాళ్ళు రికార్డెడ్ క్లాసెస్ లో చెక్ చేసుకోండి. అల్సరేటివ్ కోలైటిస్ లో కాన్స్టిపేషన్ ఉండదు రాజశేఖర్ గారు, ఓన్లీ డయేరియా అనే నోటీస్ చేస్తాము. బట్ కాన్స్టెంట్ అర్జెన్సీ టు డెఫికేట్ అంటే అర్జెన్సీ ఆ ఫీల్ ఉంటుంది కానీ బట్ దే విల్ నాట్ డెఫికేట్. ఓకే, ఫుల్ ప్లేస్డ్ గా దే విల్ నాట్ గో ఫర్ ద potty. డయాగ్నోస్టిక్ ఫైండింగ్. సో మనం ఏమనుకున్నాము, అప్పర్ GI అయితేనేమో వి విల్ గో ఫర్ ద బేరియం స్వాలో. ఎస్ ఆర్ నో? లోవర్ GI అయితే బేరియం ఎనిమాకి వెళ్తాము అండ్ బేరియం స్టడీస్ డిస్కస్ చేసామా లేదా ప్రీవియస్ పీడియాట్రిక్స్ లో? ఎస్. సో బేరియం స్టడీస్ అండ్ ఎండోస్కోపిక్ ఎగ్జామినేషన్ అండ్ కొలనోస్కోపీ విత్ బయోప్సీ. ఇట్ ఈస్ ఏ కన్ఫర్మేటివ్ డయాగ్నోసిస్. కొలనోస్కోపీ విత్ బయోప్సీ. కొలనోస్కోపీ, కోలన్ అంటే లార్జ్ ఇంటెస్టైన్, స్కోపీ అంటే విజువలైజేషన్ ఆఫ్ ది లార్జ్ ఇంటెస్టైన్ విత్ బయోప్సీ. బయోప్సీ తెలుసు కదా? ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. సో మేనేజ్మెంట్ కి వచ్చరికి ఏం చూస్తాము, పేషెంట్ మస్ట్ బి ఇన్ ద NPO. ఎందుకు NPO లో ఉండాలి అని అంటే దేర్ ఆర్ ఛాన్సెస్ టు బి ఇంటర్నల్ బ్లీడ్ బికాస్ ఆఫ్ ది ఇంజెక్షన్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే పేషెంట్ అబ్డామిన్ లో పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ అయ్యి దట్
that leads to be bleeding. Yes or no? So మనం ఏం చేస్తాము, we will make the patient in NPO. We will keep the patient in NPO. So meanwhile ఏం చేయాలి, IV fluids అనేవి అడ్మినిస్టర్ చేయాలి అండ్ మానిటరింగ్ ఫర్ ద స్టూల్. yes or no? స్టూల్ ఎందుకు ఎగ్జామిన్ చేయాలి, బ్లడ్ స్టూల్ ఉందా లేదని చెక్ చేసుకోవడానికి we will go for the stool examination. And low fiber diet, high protein and high calorie diet. Okay, low fiber diet, high protein diet and high calorie diet should be provided to the ulcerative colitis cases. Okay na, important nutrition lo question. Okay, inflammatory bowel disease lo, ulcerative colitis lo ఏ కైండ్ ఆఫ్ డైట్ ఇస్తాము, లో ఫైబర్ డైట్, హై ప్రోటీన్ డైట్ అండ్ హై క్యాలరీ డైట్. ఎందుకు అని అంటే ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉంటుందో వాళ్ళకి ఫైబర్ డైట్ ప్రిఫర్ చేస్తాం. ఇక్కడ ఏముంది, పేషెంట్ కి డయేరియా ఉంది. సో మళ్ళీ మీరు ఫైబర్ ఇచ్చారనుకోండి, వాడి పరిస్థితి ఏంటి, ఎస్ఎన్నో బెడ్డికే ఉంటాడు. సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ షుడ్ నాట్ గివ్ ద హై ఫైబర్ డైట్ టు ద క్లయింట్. లో ఫైబర్ డైట్ ఇస్తాము. హై ప్రోటీన్ ఎందుకు ఇస్తాము అని అంటే ఇక్కడ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అయినాయి, సెల్స్ అనేవి డ్యామేజ్ అయ్యాయి. ఫర్ ద రీజనరేషన్ ఆఫ్ ద సెల్ we will provide the high protein diet to the client. And next is the high calorie diet. Okay, high calorie diet ante, so we will enhance the energy of the client. Yes or no? So what we will do, we will give the high calorie diet to the client. Important. GI లో మెయిన్ గా అడిగేది ఇదే, తిన్న తర్వాత పెయిన్ వస్తుందా, తినక ముందు పెయిన్ వస్తుందా, ఏం డైట్ ఇవ్వాలి. ఓకే, అండ్ IV ఫ్లూయిడ్స్ ఎందుకు ఇవ్వాలి, స్టూల్ ఎగ్జామినేషన్ చేయాలి, ఇవే ఇంపార్టెంట్. ఓకేనా, GI లో మెయిన్ ఇంపార్టెంట్ ఇవే. సో ఇక్కడ డైట్ చాలా ఇంపార్టెంట్. దెర్ ఆర్ ఛాన్సెస్ టు బి ఆస్క్ ఇన్ ఎగ్జామ్. అండ్ అవాయిడ్ కెథాట్రిక్స్ అంటే ఏమైనా cathatrix. I have a doubt on this. Tomorrow I will tell you. And avoid gas forming foods. What are the gas forming foods? Aisa, biryani, na? Onions, cabbage. Yes or no? Onion, cabbage ఇవన్నీ కూడా ఏంటి అంటే గ్యాస్ ఫార్మింగ్ ఫుడ్స్. యూజువల్ గా మనం చికెన్ చేసినప్పుడు ఏం చేస్తాము, ఆనియన్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. సో దాని వల్ల ఏమవుతుంది అంటే గ్యాస్ ఫార్మింగ్ అనేది ఎక్కువ అవుతుంది. సో గ్యాస్ ఫార్మింగ్ ఫుడ్స్ వీ హ్యావ్ టు బి అవాయిడ్ టు ద అల్సరేటివ్ కోలైటిస్ కేసెస్. అండ్ మెడికేషన్స్ ఏంటి అంటే సాలిసైలిడ్స్, కార్టికోస్టెరాయిడ్స్ అండ్ ఇమ్యూనో సప్రెసెంట్స్ ఆర్ ద డ్రగ్స్ అండ్ యాంటీబయోటిక్స్ ఆల్సో. సో కెథారిటిక్స్ అంటే ఏంటి అంటే పేషెంట్ ఎవరైతే సైకలాజికల్ గా డిప్రెస్డ్ అయి ఉంటారో వాళ్ళ ఎమోషన్స్ ని వెంటిలేట్ చేయడానికి మనం ఏం చేస్తాము, అడుగుతా ఉంటాము ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి we will make them to have the more stress. ఆ స్ట్రెస్ లో ఏంటి అంటే they will cry and they will ventilate their emotions. ఓకేనా, సో అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే గ్యాస్ట్రిక్ సెక్రీషన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి. సో we have to avoid the cathartics. Okay, what we have to do, we have to avoid the cathartics. ఎందుకు అనంటే that leads to be excessive stress in the client, that leads to be gastric secretions అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి. that leads to be what, inflammatory changes. ఆల్రెడీ కోలన్ ఏమైంది, ఇన్ఫ్లమేట్ అయింది. గ్యాస్ట్రిక్ సెక్రీషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే అగైన్ దట్ విల్ డ్యామేజ్ ద mucosa of the colon. Okay, so what we have to do, we have to avoid the cathartics in the client who has the ulcerative colitis. సో ఇంపార్టెంట్ చాలా ఇందులో మేనేజ్మెంట్ లో ఇంపార్టెంట్ ఏంటి అంటే డైట్. ఓకే, సో డైట్ ఇంపార్టెంట్ అండ్ మానిటరింగ్ ఫర్ ద స్టూల్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, మానిటరింగ్ ఫర్ ద స్టూల్స్ ఈజ్ ఇంపార్టెంట్. యాజ్ ఏ నర్స్ రోల్ ఏంటి అంటే స్టూల్ ఎగ్జామినేషన్ మానిటర్ చేయాలి and we have to administer the IV fluids and weight monitoring is very important
అండ్ చెకింగ్ ఫర్ ద వైటల్స్. ఓకే, వైటల్స్ కూడా మానిటర్ చేసుకోవాలి. అండ్ దెన్ అవాయిడింగ్ ఆఫ్ ద గ్యాస్ ఫార్మింగ్ ఫుడ్స్. ఎందుకు అంటే మనం యాజ్ ఏ నర్స్ వీఆర్ బీయింగ్ విత్ ద క్లయింట్ ఫర్ లాంగ్ టైమ్. సో వాళ్ళు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు అనేది మనం చూసుకుంటాం కాబట్టి, సో యూ హ్యావ్ టు బి ఎడ్యుకేట్ ద క్లయింట్ అబౌట్ ద గ్యాస్ ఫార్మింగ్ ఫుడ్స్. They have to avoid the onions and cabbage, like gas forming foods which are there. Those should be avoided by the client who has the ulcerative colitis. Is it clear to everyone? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలేదా? అర్థమైంది. మళ్ళీ చెప్పాలా? అరే మీరేనా? నెక్స్ట్ ఏంటి సర్జికల్ మేనేజ్మెంట్ లో కాక్ ఇలియోస్టమీ, టోటల్ ప్రాక్టోడెక్టమీ విత్ పర్మనెంట్ ఇలియోస్టమీ, ఇలియో అనల్ రిజర్వాయర్ అండ్ ఇలియోరెక్టోస్టమీ. ఓకే, ఉన్నాయి కదా బుక్ లో. సో ఇక్కడ ఏం చేస్తామంటే దిస్ ఈస్ ద అబ్డామినల్ వాల్. ఇక్కడ ఒక పౌచ్, కాక్ పౌచ్ ఉంటుంది, అందులోకి ఫీకల్ మ్యాటర్స్ ని డెలివర్ చేస్తాము. సో డెలివర్ చేసి అక్కడ నుంచి క్యాథెటర్ ద్వారా ఫీకల్ మ్యాటర్స్ ని డ్రైన్ అవుట్ చేస్తారు. ఓకేనా? సో దాన్ని ఏమంటారు అని అంటే కాక్ పౌచ్. ఓకే, కాక్ ఇలియోస్టమీ అంటారు. కాక్ ఇలియోస్టమీ. ఓకే, కాక్ ఇలియోస్టమీ అంటే ఏంటి? ఇంట్రా అబ్డామినల్ నుంచి వి విల్ మేక్ ద పౌచ్. ఓకే, కాక్ పౌచ్ మేక్ చేస్తారు. దాంట్లోకి కోలన్ లో ఉన్న ఫీకల్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ పౌచ్ లోకి పంపిస్తారు. అక్కడ నుంచి క్యాథెటర్ ద్వారా డ్రైన్ అవుట్ చేస్తారు ఫీకల్ మ్యాటర్ ని. ఓకేనా? ఎందుకనంటే ఇక్కడ రెక్టమ్ కూడా ఫీకల్ మ్యాటర్ ని డ్రైన్ అవుట్ చేయడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి, సో దే విల్ గో ఫర్ ద కాక్ ఇలియోస్టమీ. కాక్ ఇలియోస్టమీ. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? ప్రాక్టోకోలెక్టమీ. ఓకే, ప్రాక్టోకోలెక్టమీ అంటే ఏంటి? ఫస్ట్ పిక్చర్ లో ఏం నోటీస్ చేశారు? ఫస్ట్ పిక్చర్ లో ఏముంది, సెకండ్ పిక్చర్ లో ఏముంది? ఐడెంటిఫై ద డిఫరెన్సెస్. లార్జ్ ఇంటెస్టైన్ ని తీసేశారు. ఎస్ ఆర్ నో? సో దాన్ని ఏమంటారు? ప్రాక్టోకోలెక్టమీ అంటారు. ఓకే, ప్రాక్టోకోలెక్టమీ అంటే ఏంటి? కంప్లీట్ గా లార్జ్ ఇంటెస్టైన్ ని రిమూవ్ చేస్తారు. ఓకేనా? అండ్ ఎండ్ ఆఫ్ ఇలియం బ్రాట్ అవుట్ యాజ్ ఏ ఇలియోస్టమీ. సో ఇక్కడ ఇలియం ఉంది కదా, లాస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్, అక్కడ హోల్ చేస్తారు. ఓకే, ఆస్టమీ చేసి దే విల్ డ్రైన్ అవుట్ ద ఫీకల్ మ్యాటర్స్. అండ్ ఇక్కడ రెస్పిరేటివ్ ప్రాక్టెక్టమీ. సో దట్ ఈస్ ఇనఫ్. ఓకేనా? సో ప్రాక్టెక్టమీ అంటే అర్థమైంది కదా, కంప్లీట్ గా రిమూవల్ ఆఫ్ ది లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్ ని రిమూవ్ చేసేస్తారు. ఇలియో యానల్ అనాస్టమోసిస్. ఇలియో యానల్ అనాస్టమోసిస్. సో లార్జ్ ఇంటెస్టైన్ తీసేసిన తర్వాత టెంపరీగా ఏం చేస్తారు? ఇలియోస్టమీ చేస్తారు. ఎందుకు అనంటే, సో ఇందాక చెప్పాను కదా కాక్ పౌచ్. ఓకే, కాక్ పౌచ్ ద్వారా ఏం చేస్తాము? ఫీకల్ మ్యాటర్స్ ని ఆ పౌచ్ లోకి పంపించి ఆ పౌచ్ నుంచి క్యాథెటర్ ద్వారా డ్రైన్ అవుట్ చేస్తారు. ఓకే, సో దట్ ప్రొసీజర్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మీన్స్ ఇఫ్ ద పేషెంట్ హ్యాడ్ దిస్ ప్రాక్టెక్టమీ. ఓకే, లార్జ్ ఇంటెస్టైన్ కంప్లీట్ గా రిమూవ్ చేసినప్పుడు ఏం చేస్తారు? దే విల్ గో ఫర్ ద దిస్ కాక్ ఇలియోస్టమీ. కాక్ ఇలియోస్టమీ దే విల్ గో ఫర్. సో ఇక్కడ ఏంటి? టెంపరీగా ఇలియోస్టమీ చేస్తారు. ఇలియోస్టమీ చేసి సో ఇక్కడ దే విల్ మేక్ ద జే షేప్డ్ పౌచ్. ఓకే, వాట్ దే విల్ డూ? దే విల్ మేక్ ద జే షేప్డ్ పౌచ్. సో దాని వల్ల ఏమవుతుందో చూద్దాం. చెప్తాము. సో యూజువల్ గా ఏంటంటే లార్జ్ ఇంటెస్టైన్ ని తీసేస్తే ఏమవుతుంది? లార్జ్ ఇంటెస్టైన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫీకల్ ఫార్మేషన్. ఎస్ ఆర్ నో? ఫీకల్ మ్యాటర్ సెమీ సాలిడ్ గా అవుతుంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్. సో లార్జ్ ఇంటెస్టైన్ తీసేయడం వల్ల ఫీకల్ మ్యాటర్ ఎక్కడికి వెళ్ళిపోవాలి? దెర్ ఈస్ నో సోర్స్. ఎస్ ఆర్ నో?
ఫీకల్ మ్యాటర్ వెళ్ళడానికి సోర్స్ లేదు. సో ఇక్కడ ఏం చేస్తారు అంటే కోకిలియాస్టమీ చేస్తారు, అంటే ఒక పౌచ్ లాగా ఫామ్ చేసి దాంట్లోకి ఫీకల్ మ్యాటర్ ని పంపిస్తారు. ఓకేనా? వాట్ దే విల్ డూ, దే విల్ drain that fecal matters into the pouch direct ga with the peristaltic movements. That fecal matter drains into the pouch, cock pouch loki veltundi. So cock pouch loki vellin tarvata em chestaru ante that will be drain out through the catheter ద్వారా fecal matters ni drain out chestaru. అర్థమైందా? yes. కొలాస్టమీ అది వేరు. కొలాస్టమీ ఎక్కడ చేస్తారు? లార్జ్ ఇంటెస్టైన్ కి చేస్తారు అండ్ స్మాల్ ఇంటెస్టైన్ కి కూడా చేస్తారు. ఎందుకనంటే టు ఇరిగేట్ ద బవల్ ని ఇరిగేట్ చేయడానికి చేసేదేంటి? కొలాస్టమీ. ఇరిగేట్ చేయడానికి కొలాస్టమీ చేస్తారు. ఏంటండి? లేదు, మళ్ళీ సర్టెన్ టైం తర్వాత హీల్ అయిపోయిన తర్వాత దే విల్ మేక్ ద రిజర్వాయర్ టు ద ఈలియం కి రిజర్వాయర్ చేస్తారు. దట్ విల్ కనెక్ట్ విత్ ద రెక్టమ్ కి కనెక్ట్ చేస్తారు. ఓకేనా? ఈలియం లో ఏం చేస్తారు? దే విల్ మేక్ ద ఈలియం లాస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్, రైట్? సో ఫీకల్ మ్యాటర్ ఏదైతే ఉందో డియోడినం, జెజునం, ఈలియం కి వస్తుంది. సో ఈలియం కి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే దెర్ ఈస్ ఎ జే షేప్డ్ పౌచ్ టు ద ఈలియం. సో అక్కడికి ఏమవుతుంది అంటే ఫీకల్ మ్యాటర్ వస్తుంది. అక్కడి నుంచి దాని కనెక్షన్ దేనికి ఇస్తారు అంటే రెక్టమ్ కి ఇస్తారు. సో రెక్టమ్ నుంచి ఫీకల్ మ్యాటర్ ఐనస్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. అర్థమైందా? సో లార్జ్ ఇంటెస్టైన్ తీసేయడం వల్ల స్మాల్ ఇంటెస్టైన్ విల్ టేక్ ద కంప్లీట్ పార్ట్ ఆఫ్ ది లార్జ్ ఇంటెస్టైన్. ఓకే? సో ఫీకల్ మ్యాటర్ అంటే వాళ్ళకి ఎలా ఫుడ్ ఇస్తారంటే చాలా స్పెషల్ ఫుడ్. సో ప్రాపర్ గా డైజెషన్ అవ్వడానికి ఒక ఈజీ డైజెషన్ ఫుడ్ ఇస్తారు. అండ్ ఫుడ్ అనేది సెమీ సాలిడ్ గా ప్రిపేర్ అయ్యేలాగా they will prepare the small intestine. Okay na? Means doctors will do that activity for the small intestine so that complete the semi solid fecal matter అనేది ఫామ్ అవుతుంది. Is it clear to everyone? Yes. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే నేమ్స్. సర్జరీ అంటే ఏంటి అని అడుగుతారు. ఇంత డెప్త్ ఏం అడగరు. దెర్ ఆర్ నో ఛాన్సెస్ అండ్ నో వేస్ టు ఆస్క్ ద క్వశ్చన్స్. అండ్ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ లో మెయిన్ గా ఇంపార్టెంట్ ఏంటి అంటే అల్సరేటివ్ కోలైటిస్ రిలేటెడ్ టు విచ్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్, దేనికి ఇన్ఫ్లమేషన్ అయితే అంటారు, అండ్ క్రాన్స్ ఏమో దేనికి ఇన్ఫ్లమేషన్ అయితే క్రాన్స్ అంటారు అనేదాన్ని అడుగుతారు. ఓకేనా? అండ్ సర్జరీ నేమ్స్ చెప్పాను కదా. సో ప్రాక్టెక్టమీ చెప్పాను. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సో కంప్లీట్ గా లార్జ్ ఇంటెస్టైన్ ని రిమూవల్ చేయడాన్ని ఏమంటారు? అనోస్టోమిసిస్ వేరు, అది వేరు. అనోస్టోమిసిస్ అంటే ఏంటి? సో కట్ చేసి దాన్ని వేరే పార్ట్ తో కనెక్ట్ చేయడాన్ని అనోస్టోమిసిస్ అంటారు. ఓకేనా? ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ లో ఈలియం ఉంది కదా, ఈలియం ఏం చేస్తారు? రెక్టమ్ తో కనెక్ట్ చేస్తారు. సో కనెక్ట్ చేయడాన్ని ఏమంటారు? అనోస్టోమోసిస్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? క్రాన్స్ డిసీజ్. ఓకే? సో క్రాన్స్ డిసీజ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రీజనల్ ఎంటరైటిస్ ఆర్ గ్రాన్యులోమైటస్ కోలైటిస్. సో మెయిన్ గా ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అంటే టెర్మినల్ ఈలియం. ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది? టెర్మినల్ ఈలియం లో ఎఫెక్ట్ అవుతుంది. ఆల్సో అసెండింగ్ కోలాన్. ఇంకెక్కడ? అసెండింగ్ కోలాన్. సో మెయిన్ గా ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇట్ విల్ ఎఫెక్ట్ ద కోలాన్, స్మాల్ ఇంటెస్టైన్. ఓకే? ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది? స్మాల్ ఇంటెస్టైన్. ఓకే? టెర్మినల్ ఈలియం అంటే ఎక్కడ? స్మాల్ ఇంటెస్టైన్ పార్టే కదా, DJI. ఓకే? DJ అంటే డియోడినం, జెజునం, ఈలియం. సో ఈలియం ఈస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్. సో క్రాన్స్ డిసీజ్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇలియం లో, టెర్మినల్ పార్ట్ ఆఫ్ ది ఇలియం ఎఫెక్ట్ విత్ ద క్రాన్స్ డిసీజ్. ఇన్ఫ్లమేటరీ చేంజెస్ విల్ సీ ఇన్ ద ఇలియం. క్లియర్? yes. సో ఇట్ ఇస్ ఆల్సో ఎఫెక్ట్ ద అసెండింగ్ కాలన్. ఎందుకు అసెండింగ్ కాలన్ ఎఫెక్ట్ చేస్తుంది? అసెండింగ్ కాలన్, ట్రాన్స్వర్స్ కాలన్, డిసెండింగ్ కాలన్. సో మనకి ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ లో ఇలియం తర్వాత స్టార్ట్ అయ్యే పార్ట్ ఏంటి? సీకమ్ తర్వాత అసెండింగ్ కాలన్. సో అడ్జసెంట్ ఆర్గాన్స్ లో ఏమైనా ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అయితే పక్కన దానికి వెళ్తుందా లేదా? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ టెర్మినల్ ఇలియం అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ టు ద అసెండింగ్ కోలాన్ ఆల్సో. ఓకేనా? సో సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే క్రాన్స్ డిసీజ్ అంటే ఇట్ ఈస్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ విత్ ఇన్ ద టెర్మినల్ ఇలియం. ఇదేమో స్మాల్ ఇంటెస్టైన్ ప్రాబ్లం, అదేమో లార్జ్ ఇంటెస్టైన్ ప్రాబ్లం. ఓకేనా? ఇది ఇంత డిఫరెన్స్ అర్థమైంది కదా? సో సేమ్ మొత్తం మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ అంతా కూడా
Same like ulcerative colitis only. ఈ డిఫరెన్స్ మీకు గుర్తుండాలి. ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ లో రెండు కండిషన్స్ ఉంటాయి, అల్సరేటివ్ కోలైటిస్ అండ్ క్రాన్స్ డిసీజ్. ఓకే, కోలైటిస్ రిలేటెడ్ టు ద ప్రాబ్లమ్ విత్ ద కోలన్. జిఐ సిస్టమ్ లో ఎక్కడైనా ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అవుతే మెయిన్ గా సిగ్మాయిడ్ కోలన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ క్రాన్స్ డిసీజ్ ఏంటి అంటే జిఐ లో ఎక్కడైనా ఇన్ఫ్లమేటరీ చేంజెస్ రావచ్చు, బట్ టెర్మినల్ ఇలియం ఎఫెక్ట్ మోర్. ఓకే,